Children, how are you? शुभोदय बच्चे, कैसे हैं सब लोग? मैं हूं आपका अनवर सर डॉक्टर बीसेंट पाठशाला से। పిల్లలందరికీ శుభోదయం। నేను మీ అన్వర్ సర్ని डॉक्टर बीसेंट पाठशाला నుండి। तो बच्चे छठवीं कक्षा के प्रथम भाषा और द्वितीय भाषा दोनों बच्चों के लिए, तो पहला कक्षा में पिछले कक्षा में हम पाठशाला के पहले दिन पाठ के बारे में चर्चा किए थे। तो अब हम इकाई 1 और दूसरी पाठ जो होता है सन्नद्धता कार्यक्रम, सन्नद्धता कार्य में रसोई घर नामक इस अंश को हम चर्चा करेंगे। పిల్లలు గత వీడియోలో మనం 6వ తరగతి ప్రథమ భాష హిందీ మరియు ద్వితీయ భాష హిందీకి సంబంధించినటువంటి పాఠశాలకే పహలే దిన్ అనేటటువంటి పాఠం గురించి చర్చించుకున్నాం గత వీడియోలో। ఇప్పుడు మనం రసోయి ఘర్ అనేటటువంటి సన్నద్ధత కార్యక్రమం ఏదైతే ఉందో మీ బుక్లో ఉండేటటువంటి సన్నద్ధత కార్యక్రమం రసోయి ఘర్ అనేటటువంటి ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం పేజ్ నెంబర్ 6 లో। तो बच्चे चलते हैं, चित्र देखकर उस चित्र में रहने वाले शब्दों को बताना। चित्र देखकर पृष्ठ संख्या 6 में रहने वाले चित्र रसोई घर नामक उस चित्र को देखकर उनमें रहने वाले शब्दों को बताना। పిల్లలు పేజ్ నెంబర్ 6 లో ఉండేటటువంటి రసోయి ఘర్ అనేటువంటి ఆ చిత్రాన్ని చూసి ఆ పిక్చర్ని చూసి అందులో ఉండేటటువంటి శబ్దాన్ని మనం గుర్తించాలి। సో సి హియర్, సో ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 6 లో రసోయి ఘర్ అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది। సో దాన్ని బాగా గమనించండి। సో అందులో ఉండేటటువంటి కఠిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నీ కూడా నేను వివరిస్తాను। बच्चों पृष्ठ संख्या में रहने वाले शब्द को मैं बताऊंगा, आप ध्यान से सुनिए। ओके, चित्र देखकर बोलो। यहां पर चित्र में क्या क्या है आप देखिए। पृष्ठ संख्या 6 में यहां पर चिमटा, खिड़की और इसी प्रकार तवा, डिब्बा, कोटरी और चूल्हा, घड़ा, गिलास, बर्तन, फल, थाली, प्याला, चमचा, टोकरी, तरकारी, प्याज, मिर्ची, केतली, कद्दूकस और बेलन, चाकू, ये शब्द आपको दिखाई दे रहे हैं। तो रसोई घर అనేటటువంటి ఈ పిక్చర్ లో మనకి అక్కడ ఉండేటటువంటి పదాలని మనం ఒకసారి గమనించాలి। ఏంటేంటి ఆ పదాలు ఉన్నాయి అనేది, వాటి యొక్క అర్థాలను కూడా మనం తెలుసుకోవాలి। तो उस चित्र में रहने वाले शब्दों को हम पहचानना और उसका अंग्रेजी अर्थ को हम जानना चाहिए। वहां पर चिमटा, चिमटा मतलब क्या है? वहां पर चिमटा एक्सट्रैक्टर, चिमटा मतलब एक्सट्रैक्टर। आपको चिमटा आपको वहां पर चित्र में दिया था, देखो यहाँ पर चिमटा, जैसे कि हम पकवान में कुछ पापड़ या कुछ चीजों को जो हम तलते वक्त उसको निकालते हैं, इसलिए हम इस चिमटा को हम यूज करते हैं, उपयोग करते हैं। ఓకే, సాధారణంగా మనం వంట చేసేటప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్ని గారెలు కానీ లేదంటే అప్పడాలు కానీ అవన్నీ తీసేటప్పుడు మనం ఈ చిమటాని మనం యూజ్ చేస్తాం। సో చిమటా అంటే ఎక్స్ట్రాక్టర్ అంటాం మనం। చిమటా ఆ పిక్చర్లో ఉంది చూడండి। और घड़ा, पॉट, ग्लास, बर्तन, प्लेट, चूल्हा, स्टव, टोकरी, बास्केट, थाली, प्लेट, प्याला, कप, तरकारी, वेजिटेबल, प्याज, ऑनियन, केतली, केटल, कद्दूकस, ग्रेटर, बेलन, रमर सिलेंडर, चाकू, नाइफ। तो
ఏ తో అర్థ इसमें है కఠినార్థ ఉన్ శబ్దం కే. సో ఇక్కడ మనకి కొన్ని పదాలు వాటి యొక్క అర్థాలు చూడండి. ఆ పిక్చర్లు ఇచ్చేటటువంటివి. చిమ్ట అంటే ఎక్స్ట్రాక్టర్, అలాగే కిటికీ కిటికీ, అలాగే ఘడ అంటే కుండ, గ్లాస్ గ్లాస్. సో చూలా అంటే స్టవ్, తవా అంటే పాన్, డిబ్బా అంటే బాక్స్, కోటరీ అంటే ఒక చిన్న గది. అలాగే ఇటువైపు రైట్ సైడ్ చూస్తే బేలన్, రమ్మర్ సిలిండర్ అంటే ఏమిటి మనం అంటాం, అప్పడాల కర్ర అంటాం మనం. అలాగే చాకు నైఫ్. సో కింద ఒకసారి చూస్తే ఫల్ ఫ్రూట్స్, బర్తన్ అంటే ప్లేట్, అలాగే టోకరీ అంటే బాస్కెట్, థాలి అంటే ప్లేట్, ప్యాలా కప్, చెంచా అంటే స్పూన్, అలాగే తరకారీ అంటే సబ్జీ కూరగాయలు, ప్యాజ్ అంటే ఆనియన్స్ ఉల్లిపాయలు, మిర్చి మిరపకాయలు, కెతలి అంటే కెటిల్ అంటే ఏదైనా సరే ఫ్లాస్క్ అనమాట. సో కద్దు కసించ్ అంటే కూరలు తరిగేటటువంటి ఒక పరికరం. సో ఇవి రసోయి గదిలో ఉండేటటువంటి కొన్ని ఆ పదాలన్నీ కూడాను. ఓకే స్టూడెంట్స్, ఆ పదాలన్నీ కూడాను మనం ఒకసారి మనకి ప్రశ్నలు అడుగుతారనమాట. ఏ విధంగా ఉంటాయి ప్రశ్నలు అంటే, इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? इस चित्र में चिमटा, खिड़की, डिब्बा, तवा, घड़ा और चूल्हा, बेलन, चाकू, बर्तन, फल, टोकरी, थाली, प्याला, चमचा, तरकारी, प्याज, मिर्ची, केतली, कद्दूकस आदि दिखाई दे रहे हैं. ओके. और इस चित्र में माँ क्या कर रही हैं? इस चित्र में माँ भोजन बना रही हैं या रसोई कर रहे हैं. इस चित्र में माँ क्या कर रही हैं? वहाँ भोजन बना रही हैं या रसोई कर रही हैं. और इस पूरे चित्र को क्या कहते हैं? वह किसका दृश्य है? या तो रसोई घर का दृश्य है. ఇది మొత్తం అక్కడ ఉండేటటువంటి ప్రశ్నలు ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో యా కిస్కా దృశ్యం హై, యా రసోయి ఘర్ కా దృశ్యం. ఈ పిక్చర్లో ఉండేటువంటి దృశ్యం అంతా దేనిది? వంటిల యొక్క ఒక చిన్న ఇమేజ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. సో మా క్యా కర్ రహీ హై, మా రసోయి కర్ రహీ హై, భోజన్ బనా రహీ. తల్లి ఏం చేస్తుంది అక్కడ? ఏమిటి? వంట చేస్తూ ఉంది. సో ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. సో ఒకసారి జాగ్రత్తగా ఆ మీనింగ్స్ అన్ని కూడా. చిమ్టా అంటే ఎక్స్ట్రాక్టర్ చిమ్టా అంటే, ఘడ అంటే కుండ, గ్లాస్ అంటే గ్లాసు, బర్తన్ అంటే ప్లేట్, చూల్హా స్టవ్, టోకరీ అంటే బాస్కెట్, అలాగే థాలి అంటే ప్లేట్, ప్యాలా అంటే కప్పు, తరకారీ అంటే వెజిటేబుల్, ప్యాజ్ అంటే ఆనియన్, కెతలి అంటే కెటల్, కద్దుకస్ అంటే గ్రేటర్, బేలన్ అంటే రమ్మర్ సిలిండర్, చాకు అంటే నైఫ్. సో ఇక్కడ వచ్చేటటువంటి వచన బదిలీ వస్తే ఇక్కడ చూడండి, అక్కడ కొన్ని వచన బదిలీ అని ఇచ్చాడు వ్యాకరణంశ. చిమ్టా చిమ్టా, డిబ్బా డిబ్బే, ఫల్ 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 ఏకవచనం బహువచనం రెండు ఒకటే. నెక్స్ట్ కోటరీ కోటరియా. సో ఇంకా ఉన్నాయి కొన్ని. థాలియా, కిటికీయా. ఇలాగా మనం వచన బదిలీ గ్రామర్ అనేది మనం చూసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, అలాగా మీరు వాటిని అలాగే కాపీ చేయండి. ఒకసారి కాపీ చేస్తే నేను వర్క్ బుక్ పార్ట్ కూడా దీనికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవి మీ క్లాస్ వర్క్లో ఇవన్నీ కూడా ఈ మీనింగ్స్ అన్నీ కూడా రాసుకుంటారు. ఈ మీనింగ్స్ అన్ని రాసుకుంటే వచన బదిలీ కూడా వ్యాకరణాంశగా రాసుకుంటారు. సో ఇందులో వచ్చే వర్క్ బుక్ పార్ట్ ఏముంటుందో ఒకసారి చూద్దాం మనం. రసోయి గారు వర్క్ బుక్ పార్ట్ మౌఖిక ప్రశ్న అంటే ఓరల్గా మీకు అడగవలసింది ఉంది. ఈ చిత్ర में क्या दिखाई दे रहा है? इस चित्र में रसोई घर दिखाई दे रहा है. इस चित्र में क्या दिखाई दे रहा है? इस चित्र में रसोई घर दिखाई दे रहा है. ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? పేజ్ నెంబర్ 6లో మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే అందులో ఒక వంటిల్ అనేది కనిపిస్తుంది కదా, దాన్నే మనం మౌఖిక ప్రశ్నలు అంటాం. మనం మౌఖిక ప్రశ్నలు అడిగినప్పుడు ఈ చిత్ర में क्या दिखाई दे रहा है అంటే, వాట్ యు సీన్ ఇన్ ద పిక్చర్? నువ్వు పిక్చర్లో ఏం చూస్తున్నావు? ఆ పిక్చర్లో ఒక వంటిల్ అనేది మనకి కనిపిస్తుంది. రసోయి గారు, వంటిల్ అంటే రసోయి గారు. ఏమంటామంటాం? రసోయి గారు అంటే వంటిల్లు. రసోయి గారు అంటే తెలుగులో మనం ఏమంటాం? వంటిల్లు, కిచెన్ అన్నమాట. వంటిల్లు ఏంటి? సో चित्र देखकर बोलो. पिक्चर में చెప్పండి. चित्र में क्या दिखाई दे रहा है? चित्र में रसोई घर दिखाई दे रहे हैं. रसोई घर में कौन है? रसोई घर में
माँ है। रसोई घर में माँ क्या कर रही हैं? वहां पर रसोई घर में माँ पकवान बना रही हैं या भोजन बना रही हैं, లేదా रसोई घर में माँ रसोई कर रही हैं। और तीसरा प्रश्न, अलमारा में क्या क्या है? अलमारा में क्या क्या है? అక్కడ పక్కన చూడండి, పిక్చర్ లోనే అల్మారా ఉంది, అల్మారాలో ఏంటంటే ఉన్నాయని అడుగుతుందన్నమాట ప్రశ్న। अलमारा में चिमटा और ओवन, तवा, डिब्बा और कोटरियां आदि हैं। घड़े के पास क्या है? घड़े के पास क्या है? घड़े के पास गिलास है। ఆ కుండ ప్రక్కనే ఉంది, గ్లాస్ అనేది ఉంది। तो चूल्हे के बगल में क्या है? चूल्हे के बगल में क्या है? ఆ స్టవ్ పక్కన, चूल्हा అంటే స్టవ్ కదా, तो स्टव పక్కన ఏముంది? चूल्हा के बगल में मिक्सर और लाइटर है। पहली टोकरी में क्या है? पहली टोकरी में चित्र देखो, पहली टोकरी में फल हैं। और दूसरी टोकरी में क्या है? दूसरी टोकरी में सब्जियां हैं। क्या है? तरकारियां, सब्जी हैं। केतली के बाएं दाएं और क्या क्या है? केतली के बाएं दाएं कद्दूकस और प्याज, मिर्ची हैं। चित्र में और क्या क्या दिखाई दे रहे हैं? चित्र में बर्तन, थाली, प्याला, चमचा, बेलन और चाकू आदि दिखाई दे रहे हैं। ये आपका इकाई 1 में रसोई घर के लिए दिया गया है। ఇది ఆ పిక్చర్ ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి? ఫస్ట్ ఆ పిక్చర్ లో ఉండేటటువంటి పదాలు ఏంటేంటి ఉన్నాయి, వాటికి మీనింగ్స్ ఇవి। పిక్చర్ లో పేజ్ నెంబర్ 6 లో ఉండేటటువంటి పదాలు, వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్, అలాగే దానికి సంబంధించిన వ్యాకరణాంశ వచన బదిలీయే, అలాగే దాని మీద మౌఖిక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అడగడం జరుగుతుంది। ఏమిటి? चित्र में क्या दिखाई दे रहा है? चित्र में रसोई घर दिखाई दे रहा है। चित्र में कौन है? चित्र में माँ है। चित्र में माँ क्या कर रही है? वहां पर माँ वहां पर भोजन बना रही है। और चित्र में क्या क्या दिखाई दे रहे हैं? जैसे चित्र में चिमटा, घड़ा, गिलास, बर्तन, चूल्हा, टोकरी, थाली, प्याला, तरकारी, प्याज, केतली, कद्दूकस, बेलन और चाकू आदि दिखाई दे रहे हैं। సో ఈ విధంగా మనం మౌఖిక ప్రశ్న అనేది అడిగితే దానికి సమాధానం చెప్పాలి। ఇది ఓన్లీ యాక్టివిటీ మెథడ్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం। సో అక్కడ నెక్స్ట్ బాల్ గీత్ ఇవ్వడం జరిగింది। ఏమిటి? బాల్ గీత్। నెక్స్ట్ ఈ రసోయి గారికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? బాల్ గీత్। దీనికి కూడాను సంబంధించినటువంటి ఒక చిన్న బాల్ గీత్ అనేది ఇవ్వడం జరిగింది। ఏమిటి? నెక్స్ట్ స్టెప్ బాల్ గీత్। బాల్ గీత్ లేదా कविता, बाल गीत अंटा मानो, बाल गीत। तो बाल गीत क्या दिया था यहाँ पर? आलू कचालू, आलू कचालू, आलू 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 कचालू, आलू कचालू, आलू कचालू, आलू కచాలు, ఆలు కచాలు। ఆలు అంటే పొటాటో, ఓకేనా? ఆలు అంటే మనకి పొటాటో, ఆలు అంటే ఏమిటి? పొటాటో। నెక్స్ట్ కచాలు అంటే టరో, అంటే చామదుంప అంటాం మనం। ఆలు కచాలు, పొటాటో అండ్ టరో, ఆలు కచాలు। ఇది మనకి ఇక్కడ పోయం అనేది బాల్ గీత ఇవ్వడం జరిగింది। ఏమిటి ఆ బాల్ గీత ఒకసారి మనం చూద్దాం। బాల్ గీత అనేది మనం చూద్దాం ఒకసారి। మరి ఒకసారి బాల్ గీత మనం పాడదామా बच्चों? एक बार उस बाल गीत को हम गाएंगे, गा के सुनाएंगे, आप भी ध्यान से सुनिए। आलू कचालू बेटा कहाँ गए थे? आलू कचालू बेटा कहाँ गए थे? बैगन की टोकरी में सो रहे थे, बैगन की टोकरी में सो रहे थे। बैगन ने ला तुम्हारी रो रहे थे, बैगन ने ला तुम्हारी रो रहे थे। मम्मी ने प्यार किया हंस रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे। पापा ने पैसे दिए नाच रहे थे, पापा ने पैसे दिए नाच रहे थे। भैया ने लड्डू दिए खा रहे थे, भैया ने लड्डू दिए खा रहे थे। आलू कचालू बेटा कहाँ गए थे?
बैगन की टोकरी में सो रहे थे, आलू कतल बेटा कहाँ गए थे, बैगन की टोकरी में सो रहे थे, बैगन ने लात मारी रो रहे थे, बैगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे, पापा ने पैसे दिया नाच रहे थे, पापा ने पैसे दिए नाच रहे थे, भैया ने लड्डू दिया खा रहे थे, आलू कतल बेटा कहाँ गए थे, बैगन की टोकरी में सो रहे थे, बैगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार के ही हंस रहे थे, पापा ने पैसे दिए नाच रहे थे, भैया ने लड्डू दिए खा रहे थे, ఆలు కథలు బేట కहाँ गए थे. సో ఈ విధంగా ఈ పోయం అనేది మనం బాలగీత అనేది పాడుకోవచ్చు. आलू कचौलू बेटा कहाँ गए थे, तो आलू कचौलू को पूछ रहे हैं कहाँ गए थे, बैगन की टोकरी में वो सो रहे थे. तो इतने में बैगन क्या किया, उनको यहाँ पर चित्र देखो, बैगन ने आलू कचौलू को एक लात मारी, एक लात मारने से दर्द के मारे आलू कचौलू रो रहे थे. सब मम्मी के पास जाने से मम्मी ने उनको समझाया और मम्मी उनको प्यार करने से फिर हंसने लगे. और उसी प्रकार पापा ने उनको क्या दिए, पैसे दिए, पैसे देने से वो खुशी से नाच रहे थे. और भैया ने उनको लड्डू दिया, लड्डू खाकर वो हंस रहे थे और खुशी से खा रहे थे. तो इस प्रकार पोएम का जो मतलब यह है बच्चों, ये सब्जियों के बारे में ये पोएम दिया गया था. जैसे कि आलू कचौलू बेटा को पूछ रहे हैं, आलू कचौलू बेटा कहाँ गए थे, मैं तो बैगन की टोकरी में सो रहे थे हम, तो बैगन ने हमें लात मारी, हम रो रहे हैं. तो ये तो मम्मी ने हमें प्यार की, फिर हंसने लगे, और पापा ने पैसे दिए, नाचने लगे, और फिर भैया ने खाने के लिए लड्डू दिया, हम खा रहे हैं. तो इस प्रकार यह कविता का भाव है. ఓకే పిల్లలు, ఆలు కచాలు అంటే ఇక్కడ చామదుంప అంటాం మనం. ఆలు కచాలు అంటే చామదుంప. ఆలు కచాలు బేట కहाँ गए थे, ఆలు కచాలు బేట చామదుంపకి ఏమిటి అడుగుతున్నారు, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు, బైగన్ కి టోకరీ మీద సో రహే थे, మేము వంకాయ ఉండేటటువంటి ఆ బుట్టలో మేము పడుకున్నాము. బైగన్ నే లాత్ మారీ థీ అంటే బైగన్ లాత్ మారీ అంటే మాకి ఆ వంకాయ అనేది గట్టిగా తన్నింది, మేము ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వచ్చేసాం. మమ్మీనే ప్యార్ కియా, సో మళ్ళీ మమ్మీ మాకు సమజాయించి ఏంటి మాకు గారాబం చేయడం వల్ల మళ్ళీ మేము నవ్వాము. और पापा ने हमें पैसे दिए, తండ్రి మనకి నాన్నగారు డబ్బులు ఇస్తే మేము అందరం హ్యాపీగా ఉన్నాం, ఏంటి గింతుతూ ఉన్నాం. और भैया ने लड्डू दिए खा रहे थे, అన్నయ్య లడ్డు ఇచ్చాడు దాన్ని మేము తింటూ ఉన్నాం. तो इस प्रकार ఈ విధంగా ఆ పోయం బాల్ గీత యొక్క అర్థం అది. इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं, मौखिक प्रश्न. इस चित्र में आलू, बैगन, टोकरी आदि दिखाई दे रहे हैं. ఈ చిత్రంలో ఏంటని కనిపిస్తున్నాయి, ఈ చిత్రం में ఆలు, बैगन, टोकरी आदि दिखाई दे रहे हैं. ఇందులో ఆలు అంటే పొటాటో, बैगन అంటే బ్రింజల్, टोकरी అంటే బాస్కెట్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆలు కచౌలూ బేటా కहाँ गया था, ఆలు కచౌలూ బేటా बैगन की टोकरी में సో రహా థా. ఆలు కచౌలూ బేటా ఎక్కడికి వెళ్ళాడు, అది వెళ్ళి ఏమిటి ఆ బ్రింజల్ ఏదైతే ఉందో ఆ బాస్కెట్ లో నిద్రిస్తూ ఉన్నాడు. बैगन ने क्या किया, బ్రింజల్ ఏం చేసింది, बैगन ने लात मारी, किसे लात मारी, आलू कचालू को. बैगन ने किसे लात मारी, बैगन ने कचालू को लात मारी. कौन रो रहा था, कचालू रो रहा था. कचालू की माँ ने क्या किया, कचालू की माँ ने उन्हें प्यार किया था, उनको प्यार किया था. ఈ విధంగా ఈ పోయం తలుక ఉంటుంది. సో అదే మాదిరిగా మనం పేజ్ నెంబర్ మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అక్కడ పేజ్ నెంబర్ 9 మౌఖిక ప్రశ్న. నెక్స్ట్ టాస్క్ ఏంటి మనకి మౌఖిక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా యాక్టివిటీ. మౌఖిక ప్రశ్న అనేది ఒక యాక్టివిటీ. మౌఖిక ప్రశ్న तो मौखिक प्रश्न में उदाहरण के लिए अక్కడ విధి చూడండి, యాక్టివిటీ ఇచ్చాడు.
छात्र गोलाकार में बैठते हैं, एक छात्र मेरा गांव डैश है कहकर बगल वाले छात्र से पूछता है कि तुम्हारा गांव का नाम क्या है। बगल वाला छात्र भी मेरा गांव डैश है बताकर उसके बगल वाले छात्र से पूछते हैं कि तुम्हारा गांव का नाम क्या है। इस प्रकार एक के बाद एक कक्षा के सभी छात्र इस खेल में भाग लेते हैं। इसी प्रकार के अन्य प्रश्न भी पूछा जा सकते हैं। एक्टिविटी इच्छिन चूडंడి, एक छात्र गोलाकार में बैठते हैं, పిల్లలందరూ కూడా ఒక సర్కిల్లో గుండ్రంగా కూర్చుంటారు। एक छात्र मेरा गांव नरसापुर है कहकर बगल वाले से छात्र से पूछता है तुम्हारा गांव का नाम क्या है। ఒక స్టూడెంట్ ఏమంటాడంటే అందులోని ఆ సర్కిల్లోని నా పేరు మా ఊరి పేరు నరసాపురం, మీ ఊరు పేరు ఏమిటి, तुम्हारा गांव का नाम क्या है, మీ ఊరు పేరు ఏమిటి। बगल वाला छात्र भी मेरा गांव विजयनगरम है और बताकर उसके बगल वाले छात्र पूछते हैं कि तुम्हारा गांव नाम क्या है, तुम्हारा गांव का नाम क्या है। तो ఆ విధంగా సర్కిల్లో అందరూ కూడా ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు। मेरा गांव का नाम विजयनगरम है, आपका गांव का नाम क्या है। సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేది కూడా ఇలాగా ఆ సర్కిల్లో రౌండ్ అవుతుంది। సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి। मैं लड़की हूँ तुम कौन हो, मैं लड़की हूँ तुम कौन हो, हाँ मैं लड़का हूँ और मेरा गांव कदरी है, मेरा गांव कदरी है। तुम्हारा गांव का नाम क्या है, अलगे तुम्हारा गांव का नाम क्या है। मेरे दादाजी कावली में रहते हैं, तुम्हारे दादा आपके दादाजी कहाँ रहते हैं, तो आपके दादाजी कहाँ रहते हैं। ఇలాంటి ప్రశ్నలు అనేది 1 by 1 అనేది అడగడం జరుగుతుంది। సో ఈ విధంగా ఇకాయి 1 అనేది మనకి రసోయి ఘర్ అనేది అయిపోయింది। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇకాయి 2తో మనం మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు। సో ఈ మీనింగ్స్ ఇవన్నీ కూడా మీరు వర్క్ బుక్లోని జాగ్రత్తగా చదవండి। ధన్యవాదములు।